నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ప్రకటించారు. వర్చువల్ విధానంలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని ఆమె కోరారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడును పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ పద్ధతిలోకి మార్చారని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 658 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని, ఇందుకోసం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నెల్లూరులో జరగవలసింది. శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని హైబ్రిడ్ మోడ్ లో కండక్ట్ చేయాలని చెప్పి మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. మొదట మహానాడు కార్యక్రమం నెల్లూరులో జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అయ్యాను. స్థానికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో మనవంతు శ్రమ, మనవంతు కష్టం కూడా మనం చేద్దాము. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మనవంతు కష్టం మనం చేద్దాం.